జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో చొప్పదండి ఎమ్మెల్యే శుంకే రవిశంకర్ మత్స్య ముదిరాజ్ సోదరులకు 33,66,000 విలువ గల వాహనాలు పంపిణీ చేయడం జరిగింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ 50 నుంచి 60 సంవత్సరాల లోపు ఏ ప్రభుత్వం కనీసం ప్రజలను పట్టించుకొని పాపాన పోలేదన్నారు. కానీ సీఎం కేసీఆర్ ప్రజలకు అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తూ కులవృత్తులకు న్యాయం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మానేని స్వర్ణలత, ఎంపీడీఓ రమేష్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పునుగోటి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ వ్యాన్లలో ఊరోళ్ళు కనబడుతున్నారే చూసుకోరు మరి అడిగాల మేడం. జై తెలంగాణ, నాయకత్వం కేసీఆర్ నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, గారి నాయకత్వం వర్ధిల్లాలి, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఈ అడ్డ సైడ్ లకు ఉండదు, ఈ సైడ్ లకు ఉండదు, దగ్గరకు ఉండరు. అటు వెనక జరుగు, వెనక జరుగు, వెనక ఆ వ్యాన్లకు ఇట్లా ఎదురు నిలబడ్డట్టు నిలబడు. మీరు వ్యాన్ల దాకా ఊరి అటు ఊరి జరిగే మీరు కూడా జరుగు. జై తెలంగాణ. ఈరోజు చొప్పదండి నియోజకవర్గంలోని కొడిమ్యాల మండలం మరియు మల్యాల మండలంలో ఉన్నటువంటి ముదిరాజు సోదరులకు వ్యాన్లు ప్రభుత్వం ద్వారా 75% సబ్సిడీ ఇచ్చి వాళ్ళ ఉపాధి కొరకు, వాళ్ళ జీవితాల్లో వెలుగు నిండడం కోసం, ఆర్థికంగా వాళ్లకు చేయూతనివ్వడం కోసం గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి పంపించినటువంటి ఈ ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి ఈ వ్యాన్లను మరి వాళ్ళ కొడిమ్యాల మండల కేంద్రంలో మల్యాల మండలానికి సంబంధించి కొడిమ్యాల మండలానికి సంబంధించిన నాచుపల్లికి సంబంధించిన ఒక వ్యాను, నమిలకొండకు సంబంధించినటువంటి ఒక వ్యాను, ఊడూరుకు సంబంధించినటువంటిది ఒక వ్యాను, ముత్యంపేటకు సంబంధించినటువంటి ఒక వ్యాను ముదిరాజు పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళకు దాని ద్వారా లబ్ధి పొందడం కోసం, దాని ద్వారా ఈ యొక్క మత్స్య సంపదను తరలించడం కోసం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పంపిస్తే ప్రభుత్వం ద్వారా ఇవాళ గౌరవ ఎంపీపీ మేనేని స్వర్ణలత గారు, అదేవిధంగా సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు అన్న కృష్ణన్న గారు, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మల్యాల సుదర్శన్ గారు, రాజనరసింహరావు గారు, గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గారితో కలిపి, అధికారులతో కలిపి ఇవాళ ఈ యొక్క వీటిని ఆ యొక్క ముదిరాజులకు ఇవ్వడం జరిగింది. 60 ఏళ్ల పరిపాలనలో తెలంగాణ వెనకబడి పడ్డది. దానిలో కులవృత్తులు సర్వనాశనం అయిపోయినాయి. ఆ కులవృత్తులు నాశనమైనటువంటి సందర్భాన్ని, కులవృత్తులను పెద్దపీట వేయాలని, వాళ్ళు ఆత్మ గౌరవంతో బ్రతకాలని చెప్పి, ఆర్థికంగా సామాజికంగా వాళ్లకు చేయూతనియ్యాలని చెప్పి మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014లో మరి ప్రతి ఒక్క కులానికి పెద్దపీట వేసి గౌరవించాలనే గొప్ప సుసంకల్పంతో మా ముదిరాజులకు గతంలో మునుపెన్నడూ లేనటువంటి విధంగా, ఈ దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ముదిరాజులకు 1000 కోట్ల రూపాయలు ఇచ్చి ఫ్రీగా చేపల పంపిణీ చేస్తాం. గతంలో చెర్లలో నీళ్ళు ఉండేటివే కాదు, ఎప్పుడో 10 ఏళ్ళకోసారి గట్టిగా వర్షాలు పడితే తప్ప అలా నీళ్ళు ఉండేటివి కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారి చిత్తశుద్ధి సంకల్పం మరి నాడు కాకతీయుల నాడు నిర్మించినటువంటి చెరువులను మిషన్ కాకతీయ పేరుతో చెరువులన్నీ కూడా బాగు చేసుకొని ఇలా కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసుకొని ప్రతి చెరువుకు నీళ్ళు అందించి మరి 30-40 సంవత్సరాల నుంచి నిండినటువంటి చెరువులు కూడా నింపుకొని మరి దాంట్లో చేప పిల్లలను ఉచితంగా వదిలి ముదిరాజన్నలకు వలలను కూడా ఉచితంగానే పంపిణీ చేసి